हाय फ्रेंड्स वाइश रेसिप्स चैनल की स्वागतम। మన పెరట్లో పెరిగే ఈ మొక్కను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే చాలా నష్టపోతారు. ఆ మొక్క ఏంటి? ఆ మొక్క గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆకును వివిధ ప్రదేశాలలో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తుంటారు. రాయలసీమలో కప్పరిల్లాకు అని, ఆంధ్రాలో కర్పూరం చెట్టు అని, వాము ఆకు చెట్టు అని పిలుస్తారు. ఈ వాము ఆకు వాసన విశిష్టమైనది, విశిష్ట గుణాలు కలది. వాము మొక్కను మన పెరట్లో సులభంగా పెంచుకోవచ్చు. పెద్దగా పోషణ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాము మొక్క బలహీనమైన కాండంతో ఉంటుంది. వాము ఆకు చాలా మందంగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది. వాము ఆకును పచ్చిగా తినవచ్చు. వాము ఆకుతో బజ్జీలు, పచ్చడి వంటివి తయారు చేస్తారు. వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం వలన జీర్ణ సమస్యలైన అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటివి వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించడంలో వాము ఆకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వాము ఆకులో నమిలితే జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూసులను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వాము ఆకులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన గాయాలు, మచ్చలను తగ్గిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాము ఆకు పసుపు వలె పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి వాము ఆకు మంచి మందు అని చెప్పవచ్చు. ప్రతిరోజు భోజనం అయ్యాక వాము ఆకుని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్న వారిలో ఆకలి పుడుతుంది. చిన్నపిల్లలు భోజనం చేయడానికి మారం చేస్తే వారికి వాము ఆకు తినిపిస్తే ఆకలి పుట్టి భోజనం తింటారు. చిన్నపిల్లలకు వాము ఆకు రసంలో తేనె కలిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే దగ్గు, జలుబు వంటివి కూడా నివారించవచ్చు. తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వాము ఆకులను నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటికి వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా వాము ఆకుల్ని ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.